ఈవెంట్ జరుగుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. 1 month గ్యాప్ బంద్ అవన్నీ తర్వాత మళ్ళీ చాలా హెక్టిక్ గా ఉండింది షెడ్యూల్. కానీ 2 days మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. ఐ థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ us this opportunity, taking this privilege. ఓకే, అంటే ఇప్పుడు ఎవ్రీ సాటర్డే ఇలాంటి ఈవెంట్ చేస్తున్నారు అంటే దాదాపు కొన్ని సందర్భాలను ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు కాలేజ్ యాజమాన్యం? మాకు ఆల్మోస్ట్ 3 months ఒకసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. లైక్ రూడో, పల్స్, డెక్స్ట్రాన్ అని చాలా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 3 months ఒకసారి విల్ హ్యావ్ అ బ్రేక్ లైక్ దిస్ ఫర్ 2 days. ఓకే, మీరు ఇందులో ఏ పార్టిసిపేట్ చేశారు? మేము కార్బన్ ఆర్ట్ అనేది ఒకటి ఉంది, చార్కోల్ తో చేయాలి. మొత్తం ఆర్ట్ చేసాము, పేపర్ ప్రెజెంటేషన్స్ ఇచ్చాము, క్విజ్ బౌల్ ఆడాము, బ్లైండ్ డాలీ ఆడాము, చాలా చాలా ఎన్నో ఆడాము. ఎంజాయ్ చేస్తున్నారు చాలా. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు శిరీష, ఐఎమ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ మెకానికల్. ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం ద్వారా కాలేజ్ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి తోటి స్నేహితులు కానీ మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఈవెంట్ లో? మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎవ్రీడే స్టేయింగ్ విత్ ద బుక్స్ అండ్ లిసనింగ్ ద క్లాసెస్ ఇట్ విల్ బి వెరీ బోరింగ్ ఫర్ అస్. కానీ ఇలా కొంచెం రిఫ్రెష్ అవుతే అగైన్ నెక్స్ట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఇన్ అవర్ స్టడీస్. సో ఇట్ విల్ బి వెరీ ఫెచింగ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ ఇన్ పార్టిసిపేటింగ్ దిస్ ఈవెంట్స్ అండ్ వీ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ కాలేజ్ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్స్ లైక్ దిస్. మీరు చెప్పండి, మీ పేరేంటి? సూర్యకాంతి, బీటెక్ ఫైనల్ ఇయర్, సిఎస్సి నండి. అంటే ఇప్పుడు దాదాపు ఈవెంట్ అనేది అంటే ప్రతి ఒక్క చోట జరుగుతుంది. అంటే వెస్టర్న్ కల్చర్ అలాగా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలుగు సాంప్రదాయాల ప్రకారం అలా కాకుండా అంటే దాదాపు డిఫరెంట్గా ఉంటుంది. అంటే దాని గురించి మీరు ఏమంటారు? చాలా బాగుంటుంది. మా దాంట్లో ఏంటంటే మాకు అన్ని రూల్స్ కూడా ఉంటాయి. యూ హ్యావ్ టు బీ లైక్ మనం ఫార్మల్స్ వేసుకుని రావాలి, మన సాంప్రదాయాన్ని పాటించాలి అని చెప్పి. మా దాంట్లో జీన్స్ అవన్నీ అంత అలౌడ్ లేదు. కానీ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు కొంచెం లీనియన్స్ ఇస్తారు, సో దట్ అంటే పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పి. కానీ మెయిన్గా ఇక్కడ ఉన్న రూల్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే ఒక డిసిప్లిన్లో పెడతారు, సో దానివల్ల ఫ్యూచర్లో చాలా పనికొస్తుంది. మీకు సింగింగ్ అంటే ఇష్టం, అంటే డాన్సింగ్ ఇష్టం, అంటే ఇందులో ఏ రకమైన మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది? నేను సింగింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు జెమినీ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు పాట పాడి వినిపించండి. మేము ముగ్గురం ఒక జిఆర్ఐటి సాంగ్ అంటే వేరే కాలేజెస్ కి మా కాలేజ్ కి ఉన్న డిఫరెన్స్ ని మేము ఈ పాటలో మేము చెప్పాలనుకుంటున్నాం. షూర్ గా చెప్పండి. మా ఫ్రెండ్ ఒకడు 3rd year అనమాట, సివిల్, దుర్గా రాశారు. సో వి వాంట్ టు సింగ్ దట్ సాంగ్ ఫర్ ది జిఆర్ఐటి కాలేజ్. దిస్ ఫర్ అవర్ కాలేజ్. ఇటు చూడు క్యాంపస్ లో చదువు సంజలేనా కాదు, ప్రజ్ఞ లాంటి టెక్ ఫెస్ట్ లు, పల్స్ కల్చర్ ఫెస్ట్ లు, స్టేజ్ల ముందు డాన్సింగ్ లు, స్టేజ్ల ముందు కేకల్స్, వో 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 వో, స్పోర్ట్స్ రూమ్ లో క్యారమ్స్, గ్రౌండ్ లో ఎన్నో మ్యాచెస్. ఇదే జిఆర్ఐటి, ఇదే జిఆర్ఐటి, జిఆర్ఐటి ఆల్వేస్ రాక్స్. అంటే మొత్తానికి గోకరాజు రంగరాజు కాలేజ్ ఆల్వేస్ రాక్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఇంకా ఓన్లీ సింగింగ్ కాకుండా ఇంకా డాన్సింగ్ అలాంటి ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? మాకు చాలా బాగుంది. మా కాలేజ్ లో ఒక సింగింగ్ కే కాదు, డాన్సింగ్ కే కాదు, ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మా కాలేజ్ అంటే అన్నిటికీ సపోర్టింగ్, మాలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడమే మా కాలేజ్ లక్ష్యం. అంటే దీంతో పాటు అంటే ఒకవేళ రిజల్ట్ విషయానికి వస్తే కూడా రిజల్ట్ ఎలా ఉంటుంది మీకు? ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ఎలా కోఆపరేట్ చేస్తారు? మా కాలేజ్ జేఎన్టీయూ స్టేట్ కాలేజెస్ లో టాప్ 1 వచ్చింది లాస్ట్ ఇయర్. అలాగే మా కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. మా కాలేజ్ ఎథికల్ వాల్యూస్ లో కానీ అన్ని వాల్యూస్ లో కానీ మా కాలేజ్ ఆల్వేస్ టాప్. అంటే టాప్ 10 లో ఇదొక కాలేజ్. అంటే ఈ కాలేజ్ లో మీకు సీట్ రావడం పట్ల మీరు ఎలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు? అంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ రాలేకపోయిన వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతారు. కాలేజ్ టాప్ 5 లో కాలేజ్ లో ఉంది అంటే చదువుకే కాకుండా అన్నిట్లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు, మేము ఈ ఏజ్ లో ఒకటి చదివే కాకుండా అన్నిట్లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎంకరేజింగ్ లాట్ అండ్ ఆల్ సచ్ థింగ్స్. మేనేజ్మెంట్ అంతా బాగుంది అంటే ఇట్స్ అబౌట్ మేనేజ్మెంట్ చాలా బాగుంది, స్టూడెంట్స్ వాళ్ళ అభివృద్ధి బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ టాప్ 5 కాలేజెస్ ఉంది, ఎక్సలెంట్ కాలేజెస్. ఇది ఒక వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ కాలేజ్. సో వీఆర్ జస్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆల్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ కాలేజ్. అందుకే సాంగ్ మీరు చూస్తున్న ఈవెంట్ ప్రజ్ఞ, ఇట్స్ టెక్నికల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బాయ్స్ ఉన్నారు మన